నమస్కారం. శ్రీ మహాభాగవతం. రమణీ శిరోమణి మహాపతివ్రత అయినటువంటి మా అమ్మ ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా భర్తనే దేవునిగా భావిస్తూ భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఆశ్రమంలో మంచిగా ఉంటూ ఏమాత్రమూ జంకు లేకుండా తన కడుపులో ఉన్న కుమారుని క్షేమం కోరుకుంటూ నారద మహర్షికి సేవలు చేస్తూ ఉన్నది. సాధ్వీమ తల్లి అయిన మా తల్లికి ఏమీ భయం లేదని నారద మహర్షి ధైర్యం చెప్పాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న నన్ను మనసులో పెట్టుకొని స్వచ్ఛమైన జ్ఞానాన్ని ధర్మాన్ని ఉపదేశించాడు. మా తల్లి అంతా విన్నది. కానీ చాలా కాలం క్రితం విని ఉండటం వల్లను ఆడుది అవ్వటం వల్లను ఈ విషయాల మీద మనస్సు సూటిగా నిలుపలేక వాటిని మరచిపోయింది. అయినా కూడా నారద మహర్షికి నా మీద ఉన్న దయ వల్ల, దైవయోగం కలిసి వచ్చినందువల్ల ఆయన చెప్పిన ధర్మాలు కానీ జ్ఞాన విషయాలు కానీ నాటి నుంచి నేటి వరకు నేను ఏ ఒక్కనాడు కూడా ఒక్కటి కూడా మర్చిపోలేదు. మిత్రులారా, వినండి, నా మాట నమ్మండి. నారదుడు చెప్పే ఈ వేదాంతాన్ని తెలుసుకోవడానికి స్త్రీలు బాలురు కూడా అర్హులే. ఈ నారద భక్తి తత్వం తెలుసుకుంటే దేహాభిమానాలు మమకారాలు తొలగిపోతాయి, ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది అని నారద మహర్షి బోధించిన విధమంతా ప్రహ్లాదుడు తోడి బాలకులకు ఇలా తెలియజేశాడు. కాలము ఈశ్వర స్వరూపము. కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలిస్తుంది. ఆ ఫలానికి పుట్టడము, వృద్ధి పొందడము, పండడము, ఎండడము, కృషించడము, నశించడము అనే క్రమం తప్పదు. అలాగే దేహానికి కూడా ఈ 6 విధాలైన భావ వికారాలు ఉన్నాయి. అంతేగాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఎంత మాత్రమూ ఉండవు. ఆత్మ శాశ్వతమైనది, నాశనం లేనిది. అది స్వచ్ఛమైనది, ఈశ్వరాంశ గలది. ఆకాశం వంటి పంచభూతాలకు ఆత్మ ఆశ్రయము. అది అవికారం, అది స్వయం ప్రకాశం, సృష్టికి కారణం. అది వ్యాపించు స్వభావం కలది. అది సంగం లేనిది, అది పరిపూర్ణమైనది. ఆత్మ అద్వితీయమైనది. ఈ విధంగా ఆత్మ లక్షణాలు మొత్తం 12 అని పెద్దలు చెబుతారు. బంగారపు గనులలో బంగారపు రేణువులు రాగి రప్పలతో కలిసి ఉంటాయి. ఆ రాళ్లను అగ్నిలో పుటం పెట్టి కరగబెట్టి స్వర్ణకారులు వానిలో నుంచి నేర్పుగా బంగారం తీస్తారు. అదేవిధంగా ఆత్మతత్వం తెలిసిన వారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే అహంకారాలు మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటే ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందుతారు. మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ 8ంటికి ప్రకృతులు అని పేరు. సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 ప్రకృతి గుణాలు. వాక్కు, పాణి, పాదం, గుదం, మర్మావయం, ఈ 5 కర్మేంద్రియాలు. కన్ను, చెవి, చర్మం, నాసిక, నాలుక, ఈ 5 జ్ఞానేంద్రియాలు. మనస్సు 1. నేల, నీరు, నింగి, గాలి, అగ్ని, ఈ 5 పంచభూతాలు. ఈ 16ంటిని వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు. మొత్తం ఈ 27ంటిలోనూ ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది. ఈ విధమైన అనేక పదార్థాలతో తయారయ్యింది ఈ దేహం. ఈ దేహాన్ని స్థిరమని చరమని 2 విధాలుగా భావించవచ్చు. మూల ప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ పూసలలో దారంలాగా ఇన్నింటి లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన స్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ నిజానికి దానికి ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నము, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. సుమాలకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు, కర్మజన్యములు అయిన బుద్ధి భేదాల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.